सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। సంస్కృతం తెలిసిన వాళ్లే పండితులు, సంస్కృతమే ఎక్కువగా రాజ్యమేలుతుండేది. అలాంటి సమయంలో వ్యవహారిక భాష అంటే భాష అనగా ప్రజలందరూ మాట్లాడుకునేది, ప్రజలకు అందరికీ అర్థమయ్యేది. ఆ భాషను వెలుగులోకి తీసుకురావడానికి 40 సంవత్సరాల పాటు కృషి చేసినటువంటి మేధావి పండితుడు వ్యవహారిక భాషను ఉద్యమంలాగా స్వీకరించి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయినటువంటి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు ప్రతి పాఠశాలలోనూ, కళాశాలలోనూ, విద్యాలయాలన్నింటిలోనూ జరుపుకుంటున్నాము. ఎందుకనగా ఇప్పుడే మా పిల్లలందరూ చెప్పారు, తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలి అని. తెలుగుని మనం ఎలా చూపిస్తాము? సంస్కృతి పరంగా భాషల ద్వారా కానీ, దుస్తుల ద్వారా కానీ చూపిస్తున్నాము. అలానే పాఠశాలలన్నింటిలోనూ తెలుగు మీడియంలో కూడా విద్యను అభ్యసిస్తే అంటే మాతృభాషలో అధ్యయనం అనేది నేరుగా మెదడుకు చేరుతుంది. అది భాష ద్వారానే సాధ్యమవుతుంది. భాష అనేది మనకు అర్థమవడానికి, మనము అనుకున్నటువంటి విషయాలను బయట చెప్పడానికి ఉపయోగించేది. అలాంటి భాషను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషని ఈరోజు మనము చేరువ చేసుకోవడానికి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి భాషోద్యమ, వ్యవహారిక భాషోద్యమ నాయకుడు, పితామహుడైనటువంటి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ ఈరోజు మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యవహారిక భాష కోసం ఉద్యమం చేస్తే నేడు మనం తెలుగు భాష కోసమే ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. కనుక తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలి అనే నినాదంతో ఈ సంవత్సరం నుంచి తెలుగు ప్రజలందరూ ముందుకు పోవాలని నా విజ్ఞప్తి, నా కోరిక ఒక భాషాభిమానిగా తెలియజేస్తున్నాను. తెలుగు భాష ఎంతో ఘనమైనటువంటిది, అపురూపమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అధిరామరమైనటువంటి తెలుగు భాష ఆచంద్ర చారార్కం మించి ఉండాలని, ఆబాల గోపాలాన్ని అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాషని గుర్తించడం లేదు. ముందు పాతకాలంలో అయితే తెలుగు ప్రథమ
భాషలో ఉండేది. ఇప్పుడు పేరుకు మాత్రం ప్రథమ భాష అంటున్నారే కానీ ఎవరు తెలుగు భాషనే మాట్లాడటం లేదు. ముందు ఆంగ్లేయులు వచ్చి మన దేశంలో తెలుగు నేర్చుకోవడానికి వాళ్ళే అవసరం పడ్డారే కానీ మనకు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టలేదు. మళ్ళా దాని తర్వాత కొంతకాలం తర్వాత ఆంగ్లేయులు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. అప్పటి నుండి మనం తెలుగు భాషని అనగదొక్కుతున్నాము, ఆంగ్ల భాషనే పెంచుతున్నాము. కావున మన తెలుగు భాషను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఇంటి పైన గుమ్మడి పాదు కాసేనంట కాయలెన్నో, గుమ్మడి కాయలెన్నో. పెరటిలో నా మొక్కలకై వచ్చేనంట మేక ఒకటి, దొంగ మేక ఒకటి. చిలిపి ఉడత ఒకటి వచ్చి కొరికనంట గుమ్మడికాయ, పుట్టుక్కున్నా అది జర 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 జారి వచ్చి దొర్లెనంట మేక పైన డుబుక్కున్నా, దెబ్బ కూరిసే దొంగ మేక మే. పుట్టుక్కు జర జర డుబుక్కు మే మే మే. I E O uru lulu e e I o o o అమ్మహా కమ్మగా ఎంతో తీయనైన భాష మన తేట తెలుగు భాష, తీయనైన భాష తేట తెలుగు భాష.
ఆయి ఈ ఉ ఉరురు లుల్లు ఏ ఏ ఐ ఓ ఓ ఓ అమ్మహ కమ్మగా అనగనగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇది పద్యం. తెలుగు భాషకే దక్కిన వైవిధ్యం, మరే భాషకి లేదు ఈ విద్యం. చదివితే అత్యంతం ఓ పద్యం, చూడద లోకమంతా చోద్యం నవరస భరితం మన పద్యం. తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పుట్టుక్కు జర జర డుబుక్కువే, పుట్టుక్కు జర జర డుబుక్కువే. శుభోదయం. అందరికీ తెలుగు దినోత్సవం శుభాకాంక్షలు. మేము 10వ తరగతి చదువుతున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు వారు కొనియాడారు. మరియు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని బ్రౌన్ ధర అన్నారు. మన ఆధునిక కవులు, మన ప్రాచీన కవులు తెలుగులో ఎన్నో పద్యాలను రచించారు. నేను దాంట్లో ఇప్పుడు ఒకటి పాడుతాను. భాష ఎన్న భాష తెలుగు భాష, తేట తేలమైన భాష, ఊట బావిలోన ఉదకంబు భాషరా, స్వచ్ఛమైన భాష స్వర్ణ భాష. ఎంత చక్కగా చెప్పావు. అందుకే తెలుగు భాషను తేనె కన్నా తీయనైన భాషతో పోల్చారు. ప్రపంచంలోనే అత్యధిక అక్షరమాల కలిగిన భాష, 4000 నాటి ప్రాచీనమైన భాష మరియు ద్రవిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష మన తెలుగు భాష. అవును, తెలుగు దినోత్సవం అంటే గుర్తొచ్చింది. అసలు తెలుగు దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాం తెలుసా మాన్సా? ఎందుకంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీ మనం తెలుగు దినోత్సవం జరుపుకుంటాం. అవును, మరి ఆయన పుట్టినరోజు మనం ఎందుకు తెలుగు దినోత్సవం జరుపుకుంటాం తెలుసా? ఎందుకంటే పూర్వం విద్యాలయాలలోని భాష, పాఠ్య పుస్తకాలలోని భాష గ్రాంధిక భాష. అది సామాన్యులకు చదివడానికి, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేది. మరియు అది పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో ఉండేది. దీన్ని గమనించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దీన్ని ఎలాగైనా మార్చాలని వాడుక భాషే వ్యవహారిక భాష అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు వారికి సహకరించకపోయినా వారు వెనకంజనా వేయకుండా ధైర్యంతో పోరాడారు. దీన్ని గమనించిన పత్రిక వాళ్ళు వారికి పూర్తి సహకారం అందించారు. ఈయన ఎంతో మందిని ఉత్తేజపరిచి తెలుగులో రచించడానికి ఎంతో మందిని ప్రోత్సహించాడు. ఇందువలనే మనం ఇప్పుడు చదివే పాఠాలన్నీ మనకు అర్థమయ్యేలా ఉండడానికి కారణం ఈయన. అందుకే మనం ఈ తెలుగు దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటాము. నిజం చెప్పావు పల్లవి. నా పేరు ఆర్లాసియా. నేను 10వ తరగతి చదువుతున్నాను. భాష అంటే మన గతపు గుండె ఘోష, భాష అంటే మన వర్తమాన శ్వాస, భాష అంటే మన భవితపై ఆశ. ఆది కవి నన్నయ్య అక్షరచన తెలుగు, తిక్కన్న చక్కంగా చెక్కింది మన తెలుగు. అన్నమయ్య పున్నమై వెలిగింది మన తెలుగు, త్యాగయ్య తీగలై సాగింది మన తెలుగు. పోతన్న, ఎర్రన్న, కేతన్న వికటాట హాస్యాల శ్రీరామకృష్ణన్న విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాజ్ఞాన శివ సత్యాలెన్నో వివరించే వేమన్న. అవనిపై అభిమానతాన్ని అడుగు జాడల్లో నడిపాడు అందరినీ గురజాడ. అంగనల స్వేచ్ఛకై అచంచలము, అంకలేసిన జలం పేరు కలము. కవితయము కన్యకి, పోరాట పురుషుడికి, పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ. పంట చేలల్లో పద సంచారి నందూరి, సుజ్ఞాన పీఠికే సినారే రావూరి. భావ కవితల మేస్త్రి మన కృష్ణ శాస్త్రి, జాను తెలుగు బోధి మన మల్లాది. తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు, గ్రామీణ యాసకు గొడుగు పట్టెన గిడుగు. అంత్యానుప్రాసయ్యే ఆరుద్ర, తెలుగు తలపై క్రౌను చార్లెస్ ఫిలిప్ బ్రౌను. కాలమును కడుపులో కాలితే కాలోజీ, గాయాల గుండెపై చద్దరే గద్దరు. పింగళి జాష్వా మధురాంతకం, ఆత్రేయ వేటూరి సిరివెన్నెల. అభివందనం కవులకు అభివందనం, వారి అభ్యుద విరదాలకు అరువందనం. మా తాత మా అయ్య, నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు ఎవరు కారు కవులు. నా పాట నాకైత స్వయం సంపాదం, అంత అనుస్మృతం అనుశీలం. మా నాన్న గణపతి దేవుడికి పుత్ర సంతానం లేదు, అందువల్ల నేను మీ ముందర రుద్రదేవిగా పరిచయం అయ్యాను. పాలయ కోసం పడ్డాను, చాలా
చేశాను. చివరికి మన రాజ్యాన్ని గెలిచింది. రాజ్యాన్ని గెలిపించాను. సంతోషంగా సిగరెట్స్ ఉన్నప్పుడు మీ రుద్రమాదేవి నిజం తెలిసింది, ఒప్పుకోలేదు. కొంతమంది సామర్థ్యులు నన్ను ఒప్పుకోలేదు. అప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళకి ఏమవుతుంది, కష్టపడుతున్నాం కదా, మీకోసం చాలా కష్టపడుతున్నాం కదా. అదే నేను రాజు ఉన్నప్పుడు జై జై పలికిన మీరే నేను రాణి అని తెలిసినది, మీరు నన్ను ఎలా నిలేస్తారు. నా ఈ మాటలకు సామర్థ్యులు ఎదురు తిరిగారు. నాకు ఇదొక లెక్క. వాళ్ళని ఎప్పుడో అంతం చేశాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. నా పాలనలో గొడవ, నా రాజ్యంలో గొడవ, కేవలం ఒక నది కోసం. అప్పుడు నేను చెప్పాను, ఒకే తల్లి పాలు తాగి అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు అయినప్పుడు ఒకే నది నీళ్ళు తాగి ఒరిగే వాళ్ళం. అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు కాలేమా? నా ఈ మాటలతో ఎన్నో రాజ్యాలు కలిశాయి, ఎంతో మంది కలిశారు, సంతోషంగా సిగిస్తున్నారు. నేను మీకు చెప్పేది ఏమీ లేదు, కానీ ఒక్కటి, ఆడవాళ్ళని ముందు రానివ్వండి, ఆడవాళ్ళని ముందు అడిగినివ్వండి. ఆడవాళ్ళు ఎంత పనైనా సాధిస్తారు. ఏమవుతుంది, ఈ మగ పురుగులను తొక్కి ఆడవాళ్ళు ముందు అడివేయండి. జై హే. ఎక్కడ నలుమూలలో కూడా కనిపించడం లేదు. ఏమి చేస్తున్నారు మీరంతా? ఎప్పుడో వచ్చి మనకు ఆంగ్లేయులు ఆ భాషను నేర్పిస్తే ఇంకా దాన్నే నేర్చుకుంటున్నారు ఏమిటి? మన తెలుగు భాష పాతాళానికి వెళ్తుంది. తెలుగును అభివృద్ధి చేయడం లేదు. శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహావీరులే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఎందుకు? తెలుగుకు అంత ప్రథమ స్థానం ఉంది. ప్రథమ స్థానంలో ఉన్న తెలుగు భాషను మనం ఎవరూ గుర్తించడం లేదు. పేరుకే ప్రథమ భాష అంటున్నారే కానీ ఈ కాలంలో తెలుగును మాట్లాడుతున్నారా? కావున తెలుగును అభివృద్ధి చేయండి. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఒక పొడుపు కథను అడుగుతాను, మీరు విప్పగలరా? పచ్చని కాయ, నీటి కాయ, పైనేమో నలుపు, లోన తెలుపు, బరువు తగ్గడానికి ఔషధం ఈ రసం. విప్పండి. ఆన్సర్ సొరకాయ. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, గురువులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంత తీయదనం ఉందో కదా. తేనెలొలుకు భాష తెలుగు భాష. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు. తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. జననీ జనకుల నినుగని పెంచిన దేవతల టంచు, పెనుగకు గట్టింగనుకొని ఎనిసము వారిం గనుకుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి. తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలి. జై తెలుగు తల్లికి జై జై. కీడు విజయముప్పు, వాదులాడు తప్పు, కట్టతేనె నోరు, గట్ట తెగిన ఏరు, మాట తప్పబోకు, మంచి విడవబోకు, అరుసు తొక్కటేలా, కాలు కడకటేలా, ప్రియమైన విందు నేను కాలు ముందు. తెలుగు కనబడాలి, తెలుగు వినబడాలి. జై తెలుగు తల్లి. తేజస్విని, నేను 9వ తరగతి చదువుతున్నాను. కొంతమంది ఇప్పుడు తెలుగు మాట్లాడాలంటేనే అసంతృప్తి చెందుతున్నారు. కానీ అప్పట్లో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి ఎంతోమంది తెలుగు భాషకు కృషి చేశారు. తెలుగు భాషలో కవితలు, పద్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు మన భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగును గౌరవించండి. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి మరియు నా తోటి విద్యార్థులకు నా కృతజ్ఞతలు. తెలుగు వినపడాలి, తెలుగు కనపడాలి. జై భారతి. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల వెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాలు పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాలు పొదుగు. చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. అందరికీ నమస్కారం. నా పేరు ముని లక్ష్మణ్, 9వ తరగతి చదువుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కే తేజస్వరూప్, నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రవితేజ, నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వై నిరామ్, నేను 9వ తరగతి చదువుతున్నాను. హే రామ్, వాట్ ఆర్ యు డూయింగ్? నేను తెలుగు నోవెల్ చదువుతున్నా. Why are you waste your time with that useless Telugu letter?
నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్నేమైనాను, నా తెలుగు భాషని మాత్రం ఏమనకు. నువ్వు నా స్నేహితుడు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నా. సారీ లక్కీ నీకు ఉత్తరం వచ్చింది. I hate to listen that Telugu words. ఒక ఇంగ్లీష్ పిచ్చాడు కదా. యు వాంట్ లెటర్ ఫ్రమ్ బ్రదర్ వచ్చింది. Money is useful for me and it's used as Telugu letter. ఏ లక్కీ, నువ్వు ఎందుకు ఎప్పుడు ఉత్తరాలను కింద పాడేస్తూ ఉంటావు? I don't want to waste my time that useless Telugu letter. ఇంట్లో వాడికి చెప్తావు వేస్ట్. కనీసం వాళ్ళ అన్నతో ఫోన్లో కూడా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ అన్న తెలుగులో మాట్లాడతాడని. అందుకని ఉత్తరాలు వచ్చినా కూడా తీసుకోడు. ఇప్పటికీ నీకు 80 ఉత్తరాలు దాకా వచ్చాయి. నువ్వు దాంట్లో ఒక ఉత్తరం కూడా చదవలేదు. నీ అన్న తెలుగు టీచర్ కాబట్టి నిన్ను ఎస్ఐ రైటింగ్ లో పాల్గొనమన్నాడు. కానీ నీకు ఆ విషయం కూడా తెలియదు. It's always waste my time and useless. ఏ బాబు, ఈ అడ్రస్ ఎక్కడ చెప్పమ్మా? నాకు ఇంగ్లీష్ చదివేది రాదు. నా ఫోన్ అను. నమస్కారం, నా పేరు మునిరామ్. మీరు లక్కీ కోసం వచ్చారా? అవును, ఈసారి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ లక్కీకే వస్తుంది. అవునన్నా. Hey brother, how are you? నేను బాగున్నానులే కానీ ఏంద్రా భాష? అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు దినోత్సవం పార్టిసిపేషన్స్ లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ లక్కీ, సెకండ్ ప్రైజ్ గోస్ టు రామ్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ లో తెలుగు టీచర్ వస్తారు. అందరికీ శుభోదయం. నిన్న జరిగిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ లక్కీకి వచ్చింది. సెకండ్ ప్రైజ్ రామ్కి వచ్చింది. నిన్న జరిగిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో వీళ్ళిద్దరు పేపర్స్ బాగున్నాయి. వీళ్ళిద్దరు పేపర్స్ ఫోటో తీసుకొని న్యూస్ పేపర్ లో కూడా వేసాము. లక్కీ, నువ్వేమన్నా మాట్లాడుకుంటున్నావా? Basically, I hate Telugu language and I didn't participate. Ram participated with my name. I hate this because I'm settling abroad. I hate this because I'm standing on the stage with my prize. I really hate this. నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. ఆ ఉత్తరాలు మీ అన్న రాయలేదు, అది నేనే రాశాను. అన్నగారు, నన్ను క్షమించండి. మీ తమ్ముడికి తెలుగు అంటే ఇష్టం లేదు. మీ సంతోషం కోసం అలా చేశాను. అందరూ నన్ను క్షమించండి. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం చాలా గొప్పదన్న విషయం మర్చిపోయాను. అందుకే తెలుగులో మాట్లాడితే చాలా చులకంగా చూస్తున్నారు. అందుకే ఇప్పటి నుండి నా మాతృభాషని కృషి చేస్తానని అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంగ్లీష్ భాష మాట్లాడడం తప్పు కాదు, అలాగే తెలుగు భాష పోషకపోవడం తప్పు. మన తల్లి భాష తెలుగు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. భారతదేశము 1928
32-36 ఈ యొక్క ఒలింపిక్స్లో భారతం గోల్డ్ మెడల్, హాకీలో హ్యాట్రిక్ కంటిన్యూషన్గా గోల్డ్ మెడల్ సాధించారు. ఆ యొక్క కాలాన్ని భారతదేశం యొక్క హాకీ బంగారు కాలం అనేవాళ్ళు అప్పట్లో. ఈయన 1936 ఢిల్లీ ఒలింపిక్స్ రోజు మార్నింగ్ గేమ్ జరుగుతుందా ఆ యొక్క జర్మన్ నియంత్రినటువంటి హార్టాల్ హిట్లర్ గారు ఈయన ఆహ్వానం వెళ్ళారు. ఏమని, మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయండి అని చెప్పారు. ఆయన భోజనం చేస్తూ ఉంటే ఆయన చూసిన భయం ఇతను ఒకరిని పిలిచి ఆయన యొక్క హోమ్లో కూర్చొని పెట్టుకుని పక్కన భోజనం చేస్తూ ఆయన ఒకటే, సార్ మీరు భారతదేశంలో ఒక సిపాయిగా ఉండి మీరు ఇంత క్రీడాకారులు ఉన్నారు, మీరు మా దేశం తరఫున ఆడితే మీకు మా దేశంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థలో అత్యున్నతులు పోషిస్తాము, మీరు మా దేశం తరఫున ఆడని కోరాడు. దానికి ఆయన సమాధానం ఒకటే, నేను పుట్టింది భారతదేశంలో, నా చివరి ప్రాణం ఉన్నంత వరకు మా దేశం తరఫున ఆడతానని చెప్పేసి ఆయన సగౌరవంగా చెప్పాడు.